రాసి పెట్టుకోండి. తప్పక జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారు వెంటనే వెళ్లి ఈ వ్యక్తిని కలవండి. 100% అనుకున్నది జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడాల్సి వస్తుంది. అసలు వృశ్చిక రాశి వారు వెంటనే వెళ్లి ఏ వ్యక్తిని కలవాలి? నిర్లక్ష్యం చేస్తే ఎందుకు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. 33 కోట్ల మంది దేవతల సంకేతం అని కూడా చెప్పవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారి జీవితం మొత్తాన్ని తలకిందులు చేసేసే ఒక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకోబోతున్నామనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మీరు కోరుకున్నది మీ కళ్ళ ముందుకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినట్లు అవుతుంది. వృశ్చిక రాశి వారి స్వభావం ఎందుకు ఇంత ఆలస్యం? వృశ్చిక రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరిని వెంటనే నమ్మరు. అవకాశం వచ్చినా ఇంకా చూద్దాం అంటారు. కానీ మిత్రులారా, దేవుడు అవకాశం ఇచ్చేది 2 సార్లు కాదు, ఒక్కసారి వచ్చే అవకాశం వ్యక్తి రూపంలో అయితే వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మీ మైండ్లో ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఆమె లేదా అతడు మీకు బాగా తెలిసిన వారే, రక్త సంబంధం కాకపోయినా మీ విధితో బాగా బలంగా కట్టిబడిన ఉన్నవారే అనే చెప్పుకోవాలి. మీరు గతంలో ఎక్కువగా చూసిన లేదా పట్టించుకొని వ్యక్తి అయి అవకాశం ఉండవచ్చనే చెప్పాలి. ఈ వ్యక్తిని గురించి 5 సంకేతాలు అయితే మీకు కనిపిస్తాయనే చెప్పాలి. ఈ లక్షణాలు ఉంటే అతనే ఆ వ్యక్తి అని అయితే గుర్తుపెట్టుకోండి. మొదట మీ కష్టాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గుర్తుకు రావడం. రెండవది, మీరు ఆలోచించే విషయం అతనితో చెప్పటం. మూడవది, కలల్లో తరచూ కనిపించటం. నాలుగవది, మీకు దారి చూపిస్తున్నట్లుగా మాట్లాడటం. ఐదవది, మీరు కలిసిన రోజు మనస్సు హాయిగా అనిపించటం. వీటిలో కనీసం 2 లక్షణాలు ఉన్నాయా? అయితే ఇక ఆలస్యం చేయవద్దు. వెంటనే ఎందుకు కలవాలి? వృశ్చిక రాశివారు ఈ వ్యక్తిని కలవడం అంటే ఆర్థిక సమస్యలు క్రమంగా అయితే తగ్గిపోవటం, ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు రావటం, శత్రువులు నోళ్లు మూతపడటం, అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం. కానీ మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? గమనించండి, వృశ్చిక రాశి వారు అదే సమస్య తిరిగి తిరిగి రావటం, కష్టపడి చేసిన పని చివరి నిమిషంలో పాడవటం, ఎవరో ఒకరు వల్ల మోసపోవటం, నా జీవితం ఇలా ఎందుకు అయ్యింది అనే బాధ. ఇది శాపం కాదు, ఇది అవకాశం జారిపోవటం వల్ల వచ్చే ఫలితం అని కూడా చెప్పవచ్చు. దేవుడి సంకేతాలు ఇటీవల మీరు గమనించారా? గడియారంలో ఒకే టైం చూపించటం, అదే మాట మరలా మరలా వినిపించటం, పాత వ్యక్తి అకస్మాత్తుగా మెసేజ్ చేయటం, ఇవన్నీ మీరు ఈ వ్యక్తిని కలవాల్సిన సమయం వచ్చింది అని దేవుడు ఇచ్చిన సంకేతాలు అనే చెప్పుకోవాలి. కలిసే ముందు చేయవలసిన ఒక చిన్న పని. కలిసే ముందు ఈ పని తప్పకుండా చేయండి. మంగళవారం లేదా శుక్రవారం ఉదయం లేచి ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. మనస్సులో ఆ వ్యక్తిని తలుచుకోండి. అప్పుడు కలిసిన మాట్లాడితే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. నిర్జీవిత ఉదాహరణ. ఒక వృశ్చిక రాశి వ్యక్తి ఇదే వీడియోని చూసి ఒక పాత స్నేహితుడిని కలిస్తే అతని వల్ల ఉద్యోగం, అప్పుల నుంచి విముక్తి, కుటుంబంలో శాంతి. ఇది కథ కాదు, విధి మారుస్తున్న అయితే ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ వ్యక్తిని కలవకపోతే వచ్చే అదృశ్య ఆటంకాలు ఏమిటి? వృశ్చిక రాశి వారు గమనించారా? మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ చివరి నిమిషంలో ఏదో ఒకటి ఆగిపోతుంది. ఇంటర్వ్యూ బాగా ఇచ్చిన సెలెక్ట్ రాకపోవటం, డబ్బు రావాల్సిన టైంలో ఎవరో ఒకరు మోసం చేయటం, ప్రేమలో నిజం చెప్పే వ్యక్తి కోల్పోవటం, ఇవి అన్నీ యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. ఈ వ్యక్తిని కలవాల్సిన సమయం మీరు దాటేస్తున్నారు అనే సూచన అని కూడా చెప్పవచ్చు. దేవుడు మొదటిగా సూచన ఇస్తాడు, తర్వాత హెచ్చరికలు ఇస్తాడు. అది వినకపోతే నష్టం అయితే చూపిస్తాడనే చెప్పాలి. ఆ వ్యక్తి మీ జీవితంలో చేసే 3
అద్భుత మార్పులు. ఈ వ్యక్తిని కలిసిన తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ 3 మార్పులు ఖచ్చితంగా అయితే మొదలవుతాయనే చెప్పుకోవాలి. మొదట మీ మాటకు విలువ అయితే పెరుగుతుందనే చెప్పాలి. ముందు పట్టించుకోని వారు ఇప్పుడు మీ మాట వినాలని వస్తారు. రెండవది, ఆర్థిక ప్రవాహం మొదలవుతుంది. చిన్న రూపంలో అయినా డబ్బు రావడం అయితే స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. మూడవది, మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అనుకోకుండా శాంతి, నిద్ర, మనస్సుకు తేలిక అన్నీ అనిపిస్తాయి. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చే శక్తి అని కూడా చెప్పవచ్చు. ఈ వ్యక్తిని కలవడానికి సరైన సమయం ఏది? ఇప్పుడు ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కలవాలి? వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా పవర్ఫుల్ అనే చెప్పుకోవాలి. ఉదయం 6 నుంచి 8 మధ్యలో లేదా సాయంత్రం 6:30 నుంచి తర్వాత, మంగళవారం లేదా గురువారం అయితే ఇంకా మంచిది. కోపంతో లేదు, తొందరగా కలవద్దు, ప్రశాంతంగా వినే మనస్సుతో కలవండి. అప్పుడే విధి మాటలు బయటపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కలిసినప్పుడు ఈ ఒక్క మాట చెబితే చాలు. చాలామంది అడుగుతున్నారు ఏం మాట్లాడాలి అని. పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. మీరు చెప్పాల్సింది ఒక్కటే, నాకు మీ సహాయం అవసరం అని. ఈ వాక్యం అతని నోటి నుంచి మీ జీవితాన్ని మార్చే మాట బయటకు అయితే తీసుకొస్తుందనే చెప్పుకోవచ్చు. దేవుడు కొన్ని నోటి ద్వారానే చెబుతాడని కూడా చెప్పవచ్చు. అయితే చిన్న హెచ్చరిక వృశ్చిక రాశి వారికి. ఇది ప్రతి రాశి వారికి కాదు, వృశ్చిక రాశి వారికే. మీరు ఈ వీడియోని చూస్తున్నా కూడా ఇంకా ఆలస్యం చేస్తే అదే బాధ మరలా మరలా, అదే వ్యక్తి వల్ల నష్టాలు, అదే కన్నీళ్ళు. కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు. అందుకే చెబుతున్నాను, తర్వాత చూద్దాం అనవద్దు, ఇది నిజం కాదు అనవద్దు. ఒక్కసారి వెళ్ళి కలవండి, మీ జీవితమే సాధారణంగా చూపిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఒక్క నిమిషం షాక్ అయ్యే హెచ్చరిక అని కూడా చెప్పుకోవాలి. వృశ్చిక రాశివారు, ఇది సాధారణ వీడియో కాదు. ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికే మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం మీ ముందుకు వచ్చి నిలబడుతుందనే చెప్పాలి. అయితే ఈ నిర్ణయం తీసుకుంటే మీరు పైకి వెళ్తారు, వదిలేస్తే అదే జీవితంలో ఇరుక్కుంటారని కూడా చెప్పుకోవచ్చు. దేవుడు ఎందుకు వ్యక్తి రూపంలోనే వస్తాడు. దేవుడు ఎప్పుడూ నేరుగా రాడు. మాట రూపంలోనూ, వ్యక్తి రూపంలోనూ, సంఘటన రూపంలోనూ అయితే వస్తాడనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తి నోటితో మీ విధానాన్ని చెప్పబోతున్నాడనే చెప్పాలి. ఆ వ్యక్తిని కలవటం అంటే దేవుడిని వినడమే అని అయితే అర్థం చేసుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారు ఏ వ్యక్తి వల్ల కలిస్తే మీ జీవితం మారుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.